ఖనిజాలకు సంబంధించినటువంటి మొదటి చాప్టర్లో మొదటి విభాగంలో ఖనిజాలకు సంబంధించినటువంటి బేసిక్ అంటే డెఫినేషన్ మరియు ఖనిజ ప్రాంతాలు, ఆ ఖనిజాల్లో రకాలు మరియు కొన్ని అతి ప్రధానమైన ఖనిజాలను మొదటి విభాగంలో చూడడం జరిగింది. ఈ రెండవ విభాగంలో మనకు మిగిలిన ఏవైతే ఖనిజాలు ఉంటాయో ఎక్కువగా అలోహ ఖనిజాలు, ఇంధన ఖనిజాలు మరియు అదేవిధంగా ఇతరత్ర లోహ ఖనిజాలు, ఇవన్నిటికి సంబంధించినటువంటి మిగతా అంశాలని మనం ఈ రెండో చాప్టర్లో అంటే రెండో యూనిట్లో మనం ప్రధానంగా చర్చించుకోవడం జరుగుతుంది. ఓకే రైట్. ఇక చూడండి, ఇక్కడ తెలంగాణ ఖనిజాలకు సంబంధించి రెండో విభాగంలో మనకు అతి ప్రధానమైనటువంటి అంశాల్లో మనకు మొదటిది బెరైటీస్ అనే ఈ ఖనిజం. ఈ బెరైటీస్ అనే ఈ ఖనిజాన్ని ముగ్గురాయి అనే పేరుతో కూడా పిలుస్తారు. ముగ్గురాయి అత్యధికంగా భూమి అంతర్నిర్మాణంలో భూపటలంలోనే అత్యధికంగా ఈ ముగ్గురాయి అవక్షేప శిలల మధ్య లభ్యమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ముగ్గురాయి బెరైటీస్ అత్యధికంగా ఖమ్మం జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధికంగా లభ్యమవుతుంది. రైట్. అదేవిధంగా అత్యధికంగా తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ఉత్పత్తి ఉంటే దేశంలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా రాయలసీమ జిల్లాలో అధికంగా ఈ సున్నప్రాయి లభ్యమవుతూ ఉంది. తెలంగాణలో ఖమ్మం జిల్లాలో రుద్రంకోట, గోపాల్పూర్, బాలాపేట, చెరువుపురం, బొల్లారం వంటి ప్రాంతాల్లో మనకు ఈ ఖమ్మం జిల్లాలో విరివిగా సున్నప్రాయి నిల్వలున్నాయి. అదేవిధంగా ఉత్పత్తి కూడా అధికంగా జరుగుతుంది. దీన్ని పెట్రోలియం వెలికి తీసే ప్రాసెస్లో, అదేవిధంగా రంగులు అంటే కలర్ల పరిశ్రమ, టైర్లు, రబ్బర్ వస్తువులు, అదేవిధంగా పేపర్, రసాయనాల తయారీలో ఈ సున్నప్రాయిని ప్రధాన ముడి పదార్థంగా వినియోగిస్తూ ఉన్నాము. రైట్. ఇక చూడండి, ఇక్కడ నెక్స్ట్ మాంగనీస్. మాంగనీస్ అనేది మనకు అతి ప్రధానమైన ముడి పదార్థం. దీన్ని బంగారం సాగేందుకు రాగిని వినియోగించినట్టుగానే ఇనుమును వివిధ డిజైన్లో సాగదీయడానికి మనకు మాంగనీస్ని అధికంగా ముడి పదార్థంగా వినియోగిస్తున్నాం. దేంట్లో అంటే ఇనుము, ఉక్కు పరిశ్రమల్లో. రైట్. ఇక చూడండి, ఇక్కడ ప్రధానంగా మాంగనీస్ని ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా నిల్వలు ఉత్పత్తి ఉంది. అంటే తెలంగాణలో మాంగనీస్ అంటే ఆదిలాబాద్ అనే విధంగా మనకు ఉంది. రైట్. ఆదిలాబాదులో మనకు కొట్టూరు, బందాపూర్, విమల్కోట్, గుంజాల అనే ప్రాంతాల్లో అత్యధికంగా నిక్షేపాలు ఉన్నాయి. నిక్షేపాలున్న ప్రాంతంలోనే ఉత్పత్తి కూడా అధికంగా ఉంటుంది. తక్కువ నాణ్యత కలిగిన మాంగనీస్ నిల్వలు నిజామాబాద్ జిల్లాలో లభ్యమవుతుంది. అంటే ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాణ్యమైన మాంగనీస్ లభ్యమవుతే మనకు నాసి రకం అంటే అంత నాణ్యమైనటువంటి మాంగనీసు మనకు నిజామాబాద్ జిల్లాలో మనకు ప్రధానంగా అధికంగా లభ్యమవుతుంది. అమెథిటిస్ క్వార్ట్జ్ అనే దీన్ని ప్రధానంగా ఈ ఖనిజం గురించి మనం చూద్దాం. ఈ క్వార్ట్జ్ని ఆభరణాల తయారీలో విరివిగా వినియోగిస్తారు. రైట్. ఈ క్వార్ట్జ్ని అధికంగా ఆభరణాల తయారీలో అంటే ఆర్నమెంట్ తయారీలో ఈ క్వార్ట్జ్ని అత్యధికంగా రిఫ్లెక్ట్ పర్పస్లో అంటే కిరణాల రిఫ్లెక్టర్స్ పర్పస్లో దీన్ని వినియోగిస్తారు. ప్రధానంగా మనకు అమెథిటిస్ క్వార్ట్జ్ అధికంగా మెదక్ జిల్లాలో, రామాయంపేట జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో, మేకలగుట్ట, పెద్దపాడు జిల్లాలో ప్రాంతంలో మరియు కరీంనగర్ జిల్లాలో మరియు అదేవిధంగా సిరిసిల్ల జిల్లాలో కూడా లభ్యమవుతుంది. అంటే ప్రధానంగా తెలంగాణలో మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో ఈ క్వార్ట్జ్ నిల్వలు అధికంగా ఉన్నాయి. క్వార్ట్జ్ నిల్వలు అధికంగా ఉన్నాయి. రైట్. ఇక క్రోమైట్స్, ఇది కూడా మనకు అతి ప్రధానమైన ఖనిజం తెలంగాణలో.
ఖమ్మం భద్రాద్రి జిల్లాలలో ఇది ఎక్కువ లోతైన భూగర్భ గనులలో కాకుండా ఉపరితల గనులలోనే, ఉపరితలం పొరల్లోనే ఈ 2 జిల్లాల్లో మనకు విరివిగా లభ్యమవుతుంది. రైట్. భీమవరం, గౌరారం, అన్నవరం, ఇంకూరు వంటి ప్రాంతాల్లో ఖమ్మం భద్రాద్రి జిల్లాలో మనకు ప్రధానంగా లభ్యమవుతుంది. రైట్. మరీ అత్యధికంగా ఖమ్మం జిల్లాలో ఈ క్రోమైట్ అధికంగా లభ్యమవుతుంది. రైట్. బంకమట్టి చూడండి, ఇక్కడ బంకమట్టి అంటే క్లే అంటే బంకమన్ను. ఇది జిగటతో కలిగినటువంటి బంకమన్ను. ఇది వర్షపు నీరు తాకినప్పుడు బంక జిగటగా ఉంటుంది. అదేవిధంగా ఎండాకాలంలో ఇది మొత్తం పౌడర్ లాగా దుమ్ము ధూళి రూపంలో ఈ బంకమన్ను ఉపరితల ప్రాంతంలోకి రావడం జరుగుతుంది. బంకమట్టి నిల్వల్లో అత్యధికంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాలో విరివిగా మనకు బంకమన్ను నిల్వలు అధికంగా ఉన్నాయి. తక్కువ నాణ్యత కలిగిన బంకమన్ను నిల్వలు మనకు తక్కువ నాణ్యత గల బంకమన్నుని తెల్ల బంకమన్ను అంటారు. బంకమన్నులో చాలా రకాలు ఉంటాయి. అందులో తెల్ల బంకమన్ను అంటే తెలుపు రంగులో ఉండే బంకమన్ను ప్రధానంగా నలుపు రంగులో ఉంటుంది. అదేవిధంగా గ్రే కలర్లో కూడా ఉంటుంది. కానీ బంకమన్ను రకాల్లో అతి తక్కువ నాణ్యత కలిగిన బంకమన్ను తెల్ల బంకమన్ను మట్టి. ఈ తెల్ల బంకమన్ను అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో తెల్ల బంకమన్ను అధికంగా లభ్యమవుతుంది. ఓకే. పింగాణి పాత్రల తయారీకి ఉపయోగించే బంకమన్ను అత్యధికంగా గోల్కొండ పరివాహక ప్రాంతంలో, అంటే రంగారెడ్డి జిల్లా పరివాహక ప్రాంతంలో ఉన్న గోల్కొండ పట్టణ ప్రాంతంలో మనకు పింగాణి పాత్రలను తయారీ చేసేందుకు ఉపయోగపడే బంకమన్ను అత్యధికంగా లభ్యమవుతుంది. రైట్. ఇక చూడండి, ఇక్కడ డోలమైట్ అనే మరొక అతి ప్రధానమైన అలోహ ఖనిజము. ఈ ఖనిజము ప్రధానంగా ఖమ్మం జిల్లాలోనే అధికంగా లభ్యమవుతుంది. ఈ డోలమైటు ఖమ్మం జిల్లాలో ప్రధానంగా రఘునందపాలెము, మాధవరము, వేముల, నరవ అనే ప్రాంతాల్లో మనకు విరివిగా లభ్యమవుతూ ఉంది. రైట్. డోలమైటుని ఇనుము ఉక్కు పరిశ్రమల్లో ముడి పదార్థంగా వాడతారు. ఇనుము ఉక్కు పరిశ్రమలో విరివిగా వినియోగిస్తారు. అదేవిధంగా ఎరువుల తయారీలో కూడా ఈ డోలమైట్ను వినియోగిస్తారు. గాజు పరిశ్రమ, కాస్మెటిక్ బ్యూటీ పార్లర్ ఐటెంలకు సంబంధించిన కాస్మెటిక్స్ తయారీలో కూడా ఈ డోలమైట్ని విరివిగా వినియోగిస్తూ ఉన్నారు. రైట్. ఫెల్డ్ స్పార్ ఇది ప్రధానంగా ఫెల్డ్ స్పార్ అత్యధికంగా నల్గొండ జిల్లాలోని అధికంగా ఫెల్డ్ స్పార్ లభ్యమవుతాయి. నల్గొండలో ఏ ప్రాంతంలో లభ్యమవుతుందంటే దామరచెర్ల, నిడమనూర్ అనే ప్రాంతంలో నల్గొండ జిల్లాలో విరివిగా ఈ ఫెల్డ్ స్పార్ అనేది అధికంగా లభ్యమవుతుంది. ఇది అత్యంత నాణ్యమైన ఫెల్డ్ స్పార్ నల్గొండ జిల్లాలోనే బాగా లభ్యమవుతుంది. అంటే ఫెల్డ్ స్పార్లో నాణ్యమైన ఫెల్డ్ స్పార్ నల్గొండ జిల్లాలోనే, అదేవిధంగా అత్యధికంగా మనకు నల్గొండ జిల్లాలోనే లభ్యమవుతున్నట్టుగా దీన్ని బట్టి తెలుస్తుంది. ఈ ఫెల్డ్ స్పార్ని ఉపయోగించి సిరామిక్ ఇండస్ట్రీ, గాజు పరిశ్రమ, ఎనామిల్, ఎలక్ట్రికల్, కొలిమిల తయారీ, ఇది రకాలైన కొలుములు అంటే పొయ్యిలకు సంబంధించిన అత్యధికంగా ఉష్ణోగ్రతకు గురి చేయడం వలన ఇనుము ఉక్కు పరిశ్రమలో అధిక ఉష్ణోగ్రత పెంచడానికి కొలిమిల ద్వారానే అధిక ఉష్ణోగ్రత ద్వారా ఇనుమును కరిగించి వివిధ రూపాల్లోకి మారుస్తూ ఉంటారు. రైట్. ఇక చూడండి, ఇక్కడ రాగి, కాపర్, ఇది ప్రపంచంలో మానవుడు మొట్టమొదటిసారిగా వినియోగించిన ఖనిజము. ఈ ఖనిజాన్ని భారతదేశంలో అత్యధికంగా రాజస్థాన్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కాపర్ని వెలికి తీశారు.
రాగిని విద్యుత్ పరిశ్రమ, ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో విరివిగా వినియోగిస్తారు. విద్యుత్ పరిశ్రమల్లో తీగల రూపంలో, ఎలక్ట్రానిక్ వైండింగ్ రూపంలో, ఇతరత్ర చాలా రకాల్లో రాగిని వినియోగిస్తారు. అత్యధికంగా రాగి భద్రాద్రి, గద్వాల్, మహబూబ్ నగర్, మేడ్చల్, జనగాం జిల్లాలో అత్యధికంగా లభ్యమవుతూ ఉంది. రైట్. ఇక మైకా అంటే అబ్రకము అంటారు. అబ్రకము అనే పేరుతో కూడా పిలుస్తారు. మైకా అబ్రకం ఇది ప్రపంచంలోనే భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఉత్పత్తి, నిల్వలు, ఎగుమతుల్లో మనకు ప్రధానంగా భారతదేశం నుంచి మైకాని పశ్చిమ దేశాలు అధికంగా దిగుమతి చేసుకుంటాయి. రైట్. దీన్ని విద్యుత్ పరిశ్రమ మరియు ఎలక్ట్రానిక్ పరిశ్రమలో విరివిగా వినియోగిస్తారు. కాబట్టి మైకాని అధికంగా పశ్చిమ దేశాలు ఎందుకు దిగుమతి చేసుకుంటాయంటే ఇది మనకు ప్రధానంగా ఎలక్ట్రానిక్, విద్యుత్ పరిశ్రమలో ఎక్కువ భాగంలో వినియోగపడుతుంది. ప్రపంచంలో భారతదేశం ఉత్పత్తి, నిల్వల్లో మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా తెలంగాణలో ఖమ్మం జిల్లాలో గోసవీడు, గన్నునూరు, వావిలాల, కల్లూరు వంటి ఈ ప్రాంతాల్లో విరివిగా మనకు ఓన్లీ ఖమ్మం జిల్లాలో విరివిగా లభ్యమవుతూ ఉంది. రైట్. గ్రాఫైట్ ఇది మనకు అడవులు, మనకు ప్రకృతి సిద్ధపరంగా అడవులు భూమి అంతర్భాగంలోకి ప్రవేశించినప్పుడు అడవులలోని వుడ్ కట్టే అధిక వేడికి గురైనప్పుడు ఆ అధిక వేడికి మాడి మసైన తర్వాత మనకు నాణ్యమైన గోండువాన బొగ్గు లభ్యమవుతుంది. ఆ బొగ్గు కొన్ని వేల సంవత్సరాలు భూమిలో రసాయనిక చర్య చెంది మళ్ళీ గ్రాఫైట్గా ఏర్పడుతుంది. గ్రాఫైట్ కొన్ని వేల సంవత్సరాల తర్వాత మనకు గ్రాఫైట్ యొక్క రూపాంతరమే వజ్రాలు. చివరిగా ఈ అటవీ దట్టమైన నాణ్యమైన వృక్షాల యొక్క చివరి రూపాంతరమే వజ్రాలు. వజ్రాల కంటే ముందు గ్రాఫైట్ ఏర్పడుతుంది. రైట్. ఇక చూడండి, ఇక్కడ బొగ్గు యొక్క రూపాంతరమే మనకు గ్రాఫైట్. ఇది అత్యధికంగా ఖమ్మం జిల్లాలో జలపాలపాడు, గుండ్లమోగు, బోలమైల, సిద్ధారం వంటి ప్రాంతాల్లో ఖమ్మం జిల్లాలో విరివిగా లభ్యమవుతుంది. రైట్. చవిటి మట్టి, ఇందులో కొంత క్లే పర్సెంటేజ్ ఉన్నప్పటికీ అన్ని రకాలైనటువంటి రసాయనిక పదార్థాలు అంటే నేల సారానికి కావలసిన రసాయనిక పదార్థాలు దీంట్లో అల్పంగా ఉండడం వల్ల ఇక్కడ ఎలాంటి చవిటి మట్టి ప్రాంతంలో ఎలాంటి పంటలు పండించేందుకు ఆస్కారం ఉండదు. వర్షాకాలంలో కొంత జిగటగా ఉంటుంది. ఈ మట్టి ప్రధానంగా ఈ నేల నుంచి ఎలాంటి పంటలు పండించే ఆస్కారం లేదు. ఈ చవిటి మట్టి ప్రధానంగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో దీన్ని ప్రధానంగా ఈ మట్టి అధికంగా లభ్యమవుతుంది. దీని యొక్క ఉపయోగాలు తీసుకుంటే వెజిటబుల్ ఆయిల్ రిఫైనరీలో దీన్ని డీ కలర్గా వాడతారు. రైట్. స్టియాటైట్ అనేది మరొక అతి ప్రధానమైన ఖనిజం. ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో ఈ స్టియాటైట్ అనేది ఎక్కువగా మనకు కనబడుతుంది. ప్రధానంగా తెలంగాణలో సిద్దిపేట్, కరీంనగర్, భద్రాద్రి, నాగర్ కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. రైట్. దీని పేపర్ తయారీకి స్టియాటైట్ యొక్క ఉపయోగాలు తీసుకుంటే పేపర్ తయారీ, న్యూస్ పేపర్ తయారీకి, అదేవిధంగా వస్త్రాల తయారీ, అదేవిధంగా రబ్బరు తయారీ, సిరామిక్ తయారీ, సబ్బుల తయారీ, ఎరువుల తయారీలో విరివిగా స్టియాటైట్ అనే ఈ ఖనిజాన్ని విరివిగా వాడుతూ ఉన్నారు. ప్రధాన ముడి పదార్థంగా వాడుతున్నారు. బంగారం, గోల్డ్ అనేది మనకు అత్యంత విలువైనటువంటి ఖనిజము. ఓకే. మనకు ఎక్కువ రేటు కలిగినటువంటి ప్రధాన ఖనిజం ఇది. ప్రపంచంలో అత్యధికంగా దక్షిణాఫ్రికాలోని విట్ వాటర్ ర్యాండ్ అనే బంగారు గనుల్లో అధికంగా ప్రపంచంలో లభ్యమవుతుంది. రైట్. అదేవిధంగా భారతదేశంలో తీసుకుంటే అత్యధికంగా
కోలార్ గోల్డ్ ఫీల్డ్. కోలార్ అనేది అత్యధికంగా బంగారం నిల్వలు ఉత్పత్తి కలిగినటువంటి దేశంలోని మొదటి ప్రాంతము. తర్వాత తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎక్కువగా బంగారం లభ్యమవుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి జిల్లాలో ఏదైతే కిన్నెరసాని నది, గోదావరి నది సంగమ ప్రాంతం వద్ద అత్యధికంగా బంగారం నిల్వలు ఉత్పత్తి ఉంది. అంటే గోదావరి నదికి కిన్నెరసాని నది కుడివైపు నుంచి గోదావరిలోకి ప్రవేశించే ఆ రెండు ప్రాంతాల్లో గోదావరి, కిన్నెరసాని రెండు కలిసే మనకు ఆ ప్రాంతంలో సంగమ ప్రాంతం వద్ద అత్యధికంగా ఈ బంగారు నిల్వలు ఉన్నాయి. మరియు మనకు ప్రధానంగా ఈ భద్రాద్రి జిల్లా తర్వాత మరీ అత్యధికంగా బంగారు నిల్వలు కలిగింది ములుగు జిల్లాలో మంగపేట కాదు మంగంపేట వద్ద అత్యధికంగా బంగారం నిల్వలు ఉన్నాయి. అలాగే గద్వాల్ జిల్లాలో ఆత్కూర్ ప్రాంతంలో కూడా మనకి బంగారు నిల్వలు మనకు కనబడుతూ ఉన్నాయి. రైట్, ఇక చూడండి, ఇక్కడ వజ్రాలు అంటే డైమండ్స్, అత్యధికంగా డైమండ్స్ అనేది మనకు అత్యంత కఠినమైనటువంటి వృక్షాలు, అంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, అంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఎక్కడైతే ప్రాంతంలో ఉన్నాయో ఆ అడవులు ప్రకృతి సిద్ధంగా, అంటే విపత్తుల కారణంగా భూమి అంతర్భాగంలోకి ప్రవేశించి మండిన తర్వాత, బోర్న్ అయిన తర్వాత మనకు నాణ్యమైన బొగ్గు ఏర్పడుతుంది. ఆ బొగ్గు గ్రాఫైట్గా మారి వజ్రాలుగా మారుతుంది. అంటే మనకు చివరి యొక్క దీంట్లో కార్బన్ కంటెంట్ 100% ఉంటుంది. అంటే కార్బన్ కంటెంట్ 100% ఒకే ఒక మూలకం ఉంది కాబట్టి 2 లేదా అంతకన్నా ఎక్కువ మూలకాల సమూహమే ఖనిజము అన్నారు. కానీ ఇక్కడ ఒకే ఒక ఖనిజము కార్బన్ కంటెంట్ ఉంది కాబట్టి ఇది మూలకంగా పిలువబడుతుంది. మూలకము. ఈ మూలకం 100% కార్బన్ కంటెంట్ కలిగిన ప్రపంచంలోనే అన్ని రకాల ఖనిజాలలో మనకు ఖనిజ రూపంలో కాకుండా మూలకం రూపంలో భూమి అంతర్నిర్మాణపు భూపటలంలోని కింది భాగంలో భూప్రవరంలో అధికంగా మనకు వజ్రాలు లభ్యమవుతాయి. సరే, భారతదేశంలో కాకుండా ఇటు తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, ఖమ్మం జిల్లాలో, అంటే దాదాపుగా దక్షిణ తెలంగాణ జిల్లాలో మనకు వజ్రాలు అధికంగా లభ్యమవుతూ ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లాలోని బొల్లారం, అమరగిరి, సోమశిల, మద్దిమడుగు అనే ప్రాంతంలో ప్రధానంగా అత్యధికంగా ఈ వజ్రాలు లభ్యమవుతూ ఉన్నాయి. రైట్, ఇక మనకు దేశంలోనే అత్యధికంగా వజ్రాలను కలిగిన రాష్ట్రం తీసుకుంటే ప్రధానంగా మధ్యప్రదేశ్లో పన్నా, సత్నా వంటి వజ్రాల గనులు మధ్యప్రదేశ్లో ఉన్నాయి. కాబట్టి మధ్యప్రదేశ్ రాష్ట్రం వజ్రాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా వజ్రాల పరిశ్రమలో అత్యధికంగా కలిగినటువంటి రాష్ట్రము గుజరాత్లో అత్యధికంగా కలిగినటువంటి పట్టణము సూరత్లో వజ్రాల పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది కాబట్టి సూరత్ని వజ్రాల పట్టణం అనే పేరుతో కూడా పిలుస్తూ ఉన్నారు. రైట్, వజ్రాలు కింబర్లీ అనే ప్రాంతంలో అత్యధికంగా వజ్రాలు లభ్యమవడం వలన మనకు దక్షిణాఫ్రికా దేశంలో కింబర్లీ అనే ప్రాంతం వజ్రాల ప్రాంతంగా పిలువబడుతుంది. రైట్, ఈ వజ్రాలు మనకు అత్యధికంగా ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన వజ్రము నిజాం వజ్రాలు మనకు అత్యధికంగా ఈ తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్లో ఈ కృష్ణానది పరివాహక ప్రాంతం నుంచి వెలికి తీయడం జరిగింది. రైట్, ఇది అత్యంత అత్యంత కఠినమైన శిల. ఇది ఎక్కువగా పీఠభూమి అంతర్నిర్మాణంలో గ్రానైట్
గ్రానైట్ శిలల మధ్యన వివిధ రకాలైనటువంటి శిలలు లభ్యమవుతాయి. ఓ విధంగా చెప్పాలంటే శిలలు కూడా ఒక రకమైన ఖనిజమే. దీన్ని మనకు ప్రధానంగా నిర్మాణాల తయారీలో విరివిగా గ్రానైట్ని వాడతారు. ఇది అత్యంత కఠినమైన శిల అనే విషయం మనకు తెలిసిందే. మనకు అత్యధికంగా వరంగల్, హన్మకొండ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి అంటే గోదావరి పరివాహక ప్రాంతానికి చుట్టూ ఉన్నటువంటి గోదావరి ఉపనది పరివాహక ప్రాంత అంతర్నిర్మాణంలో ఈ గ్రానైట్ శిలలు విరివిగా లభ్యమవుతూ ఉన్నాయి. దీంట్లో మరీ అధికంగా బ్రౌన్ గ్రానైట్, రెడ్ గ్రానైట్, ట్యూన్ గ్రానైట్ రకాలు అత్యంత నాణ్యమైనటువంటి గ్రానైట్. ఈ రకమైన గ్రానైట్ నుంచి మనకు ప్రధానంగా ఎన్నో రకాల నిర్మాణాలని, ఎన్నో రకాలైనటువంటి విగ్రహాల తయారీ, స్మారక స్తూపాలను తయారు చేస్తూ ఉన్నారు. ఇది ప్రధానంగా కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో ఈ 3 రకాలైనటువంటి గ్రానైట్ అంటే బ్రౌన్, రెడ్, ట్యూన్ రకపు గ్రానైట్ అధికంగా లభ్యమవుతుంది. రైట్, ఇక చూడండి ఇక్కడ దీన్ని కటింగ్ పరిశ్రమ మరియు పాలిషింగ్ ఇండస్ట్రీ, గృహాలంకరణ, స్మారక నిర్మాణాలు, ఫ్లోరింగ్లలో విరివిగా వినియోగిస్తూ ఉన్నారు. రైట్, ఇవి అతి ప్రధానమైన ఉపయోగాలు. రైట్, ఇది దక్కన్ పీఠభూమిలో అత్యధికంగా ఈ గ్రానైట్ లభ్యం కావడం వల్ల దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణలో కూడా అధికంగా ఈ దక్కన్ పీఠభూమిలో ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో తక్కువ రేటుకు మనకి గ్రానైట్ అనేది లభ్యమవుతుంది. తెలంగాణ నుంచి అత్యధికంగా చైనాకు ఈ గ్రానైట్ ఖనిజాన్ని చైనా దేశానికి ఎక్కువగా ఎగుమతి చేస్తున్నారు. నల్ల గ్రానైట్ని అధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లాగా ఖమ్మం జిల్లాని పిలుస్తారు. గ్రానైట్ అనేది ప్రధానంగా ఎక్కువ భాగము తెలుపు రంగులో అంటే ఇటు తెలుపు రంగు వైట్ కలర్లో ఎక్కువగా మనకు గ్రానైట్ ఉంటుంది. అయితే ఈ గ్రానైట్ వైట్ కలర్లో ఉంటే లోపల చిన్న చిన్న అక్కడక్కడ కొంత వివిధ రకాల ఖనిజాలు ఉంటాయి. వివిధ రకాలైనటువంటి రంగులతో కూడి ఉంటుంది. అలాగే వివిధ రకాల గ్రానైట్లో వివిధ రంగులు కలిగిన గ్రానైట్లో నల్ల గ్రానైట్ అనేది అతి ప్రధానమైనది. ఇది ఖమ్మం జిల్లాలో విరివిగా మనకు లభ్యమవుతుంది. రైట్, ఇక చూడండి ఇక్కడ రేడియోధార్మిక ఖనిజాల్లో ప్రధానంగా యురేనియం, థోరియం ఈ 2 ఖనిజాలని రేడియోధార్మిక ఖనిజాలు అంటారు. అదేవిధంగా వీటిని అనుధార్మిక ఖనిజాలు, అనుధార్మిక ఖనిజములు అనే పేరుతో కూడా పిలుస్తారు. అంటే ఈ యురేనియం, థోరియాన్ని ఉపయోగించి దేశంలో 23 అణు విద్యుత్ పరిశ్రమలు ఉన్నాయి. అందులో ఈ ఖనిజాలను ఉపయోగించి బ్లాస్ట్ చేయడం వల్ల అణు విద్యుత్ తయారవుతుంది. దేశంలో ప్రధానంగా 3% అణు విద్యుత్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అణు విద్యుత్ ఉత్పత్తికి ఈ ప్రధాన ఖనిజంగా దీన్ని ఈ యురేనియం, థోరియాన్ని పిలుస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ యురేనియం, థోరియం ఖనిజాలు నల్గొండ జిల్లాలో అత్యధికంగా ఉంటాయి. నల్గొండలో లంబాపూల్, పులిచెర్ల, ఎల్లాపురం ప్రాంతంలో ఈ నిల్వలు అధికంగా ఉన్నాయి. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాలో కూడా మనకు రేడియోధార్మిక ఖనిజాలు అంటే అణు విద్యుత్ ఖనిజాలు లభ్యమవుతూ ఉన్నాయి. రైట్, ఇక చూడండి ఇక్కడ నల్గొండ జిల్లాలో లంబాపూర్ అనే ప్రాంతము, పెద్దగట్టు ప్రాంతంలో మనకు ప్రధానంగా ఈ ఖనిజాలు విరివిగా లభ్యమవుతున్నాయి. లంబాపూర్ అనే ప్రాంతంలో యురేనియం ప్రాజెక్టుని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు దీన్ని జాదూగూడలో అంటే జార్ఖండ్ రాష్ట్రంలోని జాదూగూడ అనే ప్రాంతంలో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారిని ఏర్పాటు చేశారు. ఇది మనకు నల్గొండ జిల్లాలోని లంబాపూర్ ప్రాంతంలో ఏదైతే యురేనియం నిల్వలు ఉత్పత్తి ఉందో ఆ ప్రాంతంలో లంబాపూర్ యురేనియం ప్రాజెక్టుని ఏర్పాటు చేసింది. ఇది అతి ప్రధానమైనది. రైట్, ఇది మనకు ఖనిజాలకు సంబంధించిన 2వ విభాగంలో మనం
ఈ ఖనిజాల గురించి వివరంగా తెలంగాణ రాష్ట్రంలో అవి దేశంలో ఏ రాష్ట్రాల్లో లభ్యమవుతున్నాయి వాటికి సంబంధించినటువంటి ఆ ప్రాధాన్యత అంశాల్ని మనకి చాప్టర్లో విరివిగా చూడడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ ఖనిజాలకు సంబంధించినటువంటి ఈ తెలంగాణ అంశాల్లో వాటి యొక్క ఉత్పత్తుల వాటి యొక్క లాభాలను ఏ విధంగా ఖనిజాలను ఏ పరిశ్రమలో వినియోగిస్తున్నారు అనేది కూడా మనం ఇక్కడ చూడడం జరిగింది. ఎక్కువ శాతం ఇప్పుడు రెండవ భాగంలో ఏవైతే ఖనిజాలు చెప్పామో ఎక్కువగా ఈ ఖనిజాల మీదనే తెలంగాణ టీఎస్పీసీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. అంటే మనకు ప్రధానంగా తీసుకుంటే ఇనుము, బొగ్గు, అదేవిధంగా అమోనియా, మాంగనీస్, రాగి, అదేవిధంగా అణుధార్మిక ఖనిజాలు, అదేవిధంగా వజ్రాలు, బంగారం వంటి వాటి మీదనే ఎక్కువ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా క్వశ్చన్స్ ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు ఇప్పటివరకు ఏవైతే ఎగ్జామ్లో ఖనిజాల నుంచి ఎక్కువగా ఏ రకమైన క్వశ్చన్ వచ్చాయో దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను ఈ చాప్టర్లో మీకు వివరంగా వివరించడం జరిగింది.